హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రకాష్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను అండి. ఏమైందైతే మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మొన్న నైట్ నాకు కాల్ చేసి మా మేడం ఏం చెప్పారు, ప్రకాష్ తొందర రా డ్యూటీకి, పాపని స్కూల్లో వదిలేసి వస్తామంటే సరే మేడం వస్తానండి అని చెప్పి చెప్పాను. అయితే వెళ్ళిన తర్వాత ఏమైంది, కార్ క్లీన్ చేసుకున్నా. కార్ క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ అంతా అయిపోయింది. ఓకే, ఆడికి అయిపోయింది. మేడం వాళ్ళ పాప కూడా వస్తుందని చెప్పారు. అయిపోయిన తర్వాత నేను బండి తీసి వెహికల్ తీసి మన గేట్ ముందర బయట పెట్టుకున్నాను. బయట పెట్టుకుంటే ఏమైంది, ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు. ఒక పెద్ద మనిషి అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, బాబు ప్రకాష్ ఒక డ్రైవర్ చూస్తావా బాబు అంటే, సరే సార్ చూస్తాను, మంచిదే కదన్న. సరే ఎట్లా డ్రైవర్ బ్యాచులర్ అంటారా ఫ్యామిలీ అంటారా అంటే, లేదు ఒక ఫ్యామిలీతో ఇస్తే నేను రూమ్ ఇస్తాను, వాళ్ళకు ఉండడానికి ఫుడ్ అన్ని సౌకర్యం ఇస్తాను అని చెప్పి. ఓకే, వీడికి మంచిది కదా. అయితే ఆయన నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడినా అంటే, నాకు ఎస్సీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉంటే చూడు ప్రకాష్, నేను నార్మల్గా వాళ్ళని పెట్టుకుంటే ఏం మాట్లాడుతారు సార్ మీరు? ఎస్సీ వాళ్ళు ఉంటేనంటే మరి మీరే తెలుసుకోవాలి కదా బయట. కరెక్ట్ కాదు, మీరు ఎట్లా మాట్లాడతారు? అది ఎస్సీ వాళ్ళు ఉంటేనే మీకు డ్రైవర్ కావాలా, లేకపోతే లేదా? ప్రతి ఒక్క డ్రైవర్కి పిలిచి చెప్తారా మీరు? అట్లా ఒక్క డ్రైవర్ కూడా రాడు, వచ్చినా కూడా మీ దగ్గర చెయ్యడు. వేస్ట్. మీ బుద్ధే గింత పూర్తున్నాక ఏ విధంగా వస్తారు డ్రైవర్ మీకు? ఎస్సీ వాళ్ళు అయితే చేస్తారా అంటే ఎస్సీ వాళ్ళు అయితే చేయదా?